ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా వచ్చినటువంటి డబుల్ స్మార్ట్, లియో సినిమాల్లో, అదేవిధంగా కేజీఎఫ్ 2లో ఆయన దక్షిణాది ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యారు. సో అలాంటి యాక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఒక అభిమాని దాదాపు 72 కోట్లని ఆయన పేరు మీద రాసిందట. అసలు ఏంటి, ఎందుకు అలా రాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ముంబైకి చెందినటువంటి నిషా పాటిల్ అనే అభిమాని తన ఆస్తి మొత్తాన్ని సంజయ్ దత్ పేరు మీద రాసిచ్చిందట. సో రీసెంట్గా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. నిషా పాటిల్ సంజయ్ దత్ గారికి చాలా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం వల్లనే ఈ రీజన్ అని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఈమె ముందుగానే దాదాపు 2018లో సంజయ్ దత్ గారి పేరు మీద ఆమె యొక్క వీలునామా రాసిందట. ఆ వీలునామా ఏంటంటే, ఆమె మరణాంతరం 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ గారికి ఇవ్వాలని అందులో రాసిందట. అయితే సంజయ్ దత్ గారిని ఆమె ఎప్పుడూ కూడా పర్సనల్గా కలవలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు, అసలు ఆయనకు సంబంధం కూడా లేదు. కేవలం తన సినిమాలంటే చాలా ఇష్టమట. సో ఆయన సినిమాలు యాక్ట్ చేసినటువంటి సినిమాలు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలంటే ఆయన చాలా ఇష్టమని ఆవిడ దాంట్లో చెప్పడం జరిగింది. అయితే ఒకప్పటి లెజెండ్ యాక్టర్ సునీల్ దత్ గారు, అదేవిధంగా నటి నర్గీస్ల కుమారుడే ఈయన సంజయ్ దత్ గారు. సో అందుకోసమే ఆయన మీద ఇంకా నాకు అభిమానం ఉందని కూడా ఆమె అందులో చెప్పడం జరిగింది. అయితే ఆవిడ ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నానని తెలిసిందో, దానికి ముందే, అంటే ఆవిడ ఆరోగ్యం బాగాలేదని ఆమెకు వ్యక్తిగతం ఆమెకు తెలిసినప్పుడే, తాను మరణిస్తానని ముందే తెలిసినా కూడా తను ఆ 2018లో ఇప్పుడు ఏదైతే ఆవిడ ఆ వీలునామా రాసిందో 2018లోనే నేను చనిపోయిన తర్వాత నా మరణాంతరం ఆ ఆస్తి సంజయ్ దత్ గారికి చెందాలని కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసిందట. అయితే ఆ బ్యాంకు సంబంధించినటువంటి లీగల్ పత్రాలు కానీ, లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా సంజయ్ దత్ గారికి చెందాలి అని కూడా చాలా డీటెయిల్గా రాసిందట. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి సోషల్ మీడియాలో పెద్దగా వైరల్గా మారి అది సంజయ్ దత్ గారికి తెలిసింది. అయితే సంజయ్ దత్ గారు ఏం చేశారంటే, అసలు బ్యాంక్ అధికారులతోటి వాళ్ళు అడగడం జరిగిందన్నమాట. అసలు ఏంటి అని క్రాస్ వెరిఫికేషన్ చేస్తే, బేసిక్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆమె గృహిణిగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి సంజయ్ దత్ గారి మీద అపారమైనటువంటి అభిమానం ఉంది. సో ఆ అభిమానం వల్ల ఆయన సినిమాలు చూసింది తప్పితే ఆయనని పర్సనల్గా కానీ ఎప్పుడూ కానీ ఆయనను కలవలేదు, మాట్లాడలేదు, ఏమీ తెలియదు. అయితే సంజయ్ దత్ గారి మీద మీకు ఈ ఆస్తి రాసిచ్చిందని చెప్పగానే ఆయన ఫస్ట్ ఏంటి అని తెలిస్తే, అసలు నిషా పాటిల్ అనే వ్యక్తి నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, నాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు అని కూడా చెప్పింది. అండ్ వీలునామాలో కూడా అదే రాసింది, నాకు ఆయన పర్సనల్గా ఎప్పుడు తెలియదు, అంటే వ్యక్తిగత నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన సినిమాలంటే నాకు చాలా అభిమానం, సో అందుకోసమనే నేను ఈ ఆస్తిని రాసిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పుడు దానికి సంజయ్ దత్ గారు ఈ వీలునామాను చూసి దాన్ని చాలా సున్నితంగా ఆ వీలునామాని తిరస్కరించారనమాట. ఆవిడ ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బది, ఆవిడ ఆస్తి మొత్తాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకే చెందాలి కానీ నాకొద్దు అని చెప్పేసి ఆయన చాలా సున్నితంగా రిజెక్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ సంజయ్ దత్ గారి మీదకి వచ్చేటట్టు ఆ వీలునామాను అయితే రాయడం జరిగింది. కాబట్టి ఆయన లీగల్ టీంను ఒకటి ఏర్పాటు చేసి ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకే చెందే విధంగా సంజయ్ దత్ గారు అయితే ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఆయన ఏదైతే ఇప్పుడు ఆయన పేరు మీద రాసిన వీలునామా ఏదైతే ఉందో దాన్ని మరొక లీగల్ టీంని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఆస్తి మొత్తాన్ని 72 కోట్ల ఆస్తి మొత్తాన్ని తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందాలి, నేను అర్హుణ్ణి కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంతటి అభిమానం నా మీద ఉన్నప్పుడు నేను ఆమెని బతికుండగా కలవకపోవడం నాకు చాలా బాధేస్తుంది, నేను చాలా మిస్ అయినాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అభిమానం ఉండొచ్చు, బట్ మరీ సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా అసలు ఒక అభిమాని తమ అభిమాన హీరోకి రాయడం నిజంగా ఒక హర్షించదగ్గ విషయం కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా ఫీల్ అయ్యాడు. అభిమానులు ఎవరికైనా ఉంటారు, పర్సనల్గా అభిమానించే వ్యక్తులు ఉంటారు, బట్ నాకు ఆ రేంజ్లో అంటే దాదాపు ఒక 72 కోట్ల ఆస్తిని నా పేరు మీద ఆవిడ రాసిందంటే నా మీద ఏ రేంజ్లో అభిమానం ఉందో ఆవిడకి నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ ఆవిడని బ్రతికుండగా నేను ఎందుకు కలవలేకపోయానని చాలా బాధపడుతున్నాను. త్వరలో ఉన్నటువంటి నిషా పాటిల్ గారికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులని ఆ ఆస్తి వాళ్ళకి చేరవేసి వాళ్ళతోటి త్వరలో కలిసి వారితో మాట్లాడతానని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ప్రీవియస్ సినిమాలు అంటే 2000 ఇష్యూస్లో అప్పుడు బాంబు పేలుల్లో ఆయన మీద కొన్ని కేసులు
నేర ఆరోపణలు కూడా వచ్చినాయి. అయితే దానికి సంబంధించి ఆయన ఒక 5 సంవత్సరాల పాటు జైల్లో కూడా ఉండడం జరిగిందన్నమాట. సో అయినా కానీ ఆ టైం నుంచెల్లి కూడా ఆవిడ ఆయనను అభిమానిస్తూనే ఉంది. సో దానికోసమనే ఆవిడ ఆయన పేరు మీద ఆ వీలునామా రాసిందని కూడా వాళ్ళ కొంతమంది ఉన్నటువంటి నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆయన జైలుకి పోయినప్పటినే కానీ సినిమాలు మళ్ళీ బ్యాక్ వచ్చి కంబ్యాక్ తీసిన తర్వాత కూడా మొత్తంగా ఆయన సినిమాలు చూస్తూనే ఉంది. ఆవిడ అభిమానిస్తూనే ఉంది. బట్ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ కలవలేదు. ఆ అభిమానంతోటే తన ఆస్తి మొత్తాన్ని సంజయ్ దత్ గారి పేరు మీద రాయడం జరిగింది. ఆయన చాలా సున్నితంగా తిరస్కరించి అలా కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను చేరవేస్తానని కూడా చెప్పింది. ఏదేమైనా దీని మీద అంటే అభిమానం ఉండొచ్చు, కానీ తమ ఆస్తి మొత్తాన్ని కూడా ఒక అభిమాన హీరోకు రాయించేంత ప్రేమ పెంచుకుందంటే నిజంగా ఎంత ఏ రేంజ్లో ఆయనకు ఆయనంటే అభిమానం ఉంటుందని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఆయన కూడా చాలా సాఫ్ట్గా తిరస్కరించి వాళ్ళ ఫ్యామిలీకే ఆస్తి చెందాలని కూడా ఆయనకు కూడా దానికి తగ్గట్టు ఆవిడ ఎలా అయితే అభిమానాన్ని చాటుకుందో అది ఆవిడ నా మీద చూపినటువంటి అభిమానానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నేనిచ్చే బాధ్యత అని కూడా ఆయన తిరిగి ఆ ఆస్తిని వాళ్ళకి ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. సో మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.